వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇందులో మనకు మొత్తం కూడా 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 25,088 రూపాయలు అయితే వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం కూడా మనకు కాంట్రాక్చువల్ బేసిక్స్ మీద అయితే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మనకు ఈ యొక్క పీడిఎఫ్లో మొత్తం కూడా మన కేటగిరీ వైజ్గా అయితే మనకు ఈ యొక్క అంటే 82 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాలు అయితే వాళ్ళు మనకు నోటిఫికేషన్లు అయితే పొందుపరచడం జరిగింది. మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే చూసుకోండి ఆ గ్రూప్లోకి వెళ్ళి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీరు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఎవరైతే బెంగళూరులో ఎవరైతే ఉద్యోగం చేయాలనేటటువంటి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, కొంతమందికి ఉంటుంది కదా. సో నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేయాలనుకునే వాళ్ళు కాకుండా, బెంగళూరులో మేము అక్కడ ఉంటున్నాము, లేదంటే బెంగళూరులో మాకు ఉద్యోగం చేయాలనేటటువంటి ఆసక్తి ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఎందుకంటే వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఇక దీనికి సంబంధించినటువంటి ఇది ఏది మన అప్లికేషన్ ఫామ్ ఇది. సో కాబట్టి ఇది మొత్తం కూడా మనకి కన్నడలోనే ఉంది. బట్ కాకపోతే మనం ఇది ఫిలప్ చేయడానికి కూడా అవకాశం అయితే లేదు నాకు తెలిసి. అయినా ఎవరైనా కన్నడ వచ్చిన వాళ్ళు ఉంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఫిలప్ చేసుకోండి. అండ్ అలాగే అక్కడ ఎవరైనా చేయాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, మనకి నర్సింగ్ కౌన్సిల్లో అంటే నార్మల్గా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కర్ణాటక నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఏపీ అండ్ అలాగే తెలంగాణలో ఏ విధంగా అయితే మనం నర్సింగ్ కౌన్సిల్ తీసుకుంటామో, అదేవిధంగా కర్ణాటక నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ తీసుకొని వీటికి అప్లికేషన్ చేసుకోవాలి. ఎవరికి అక్కడ ఎవరైతే ఉద్యోగం అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేయాలనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. సో సాధారణంగా వీటికి ఇంకా అక్కడ నియర్ బై ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వాళ్ళు చేసుకుంటే బాగుంటుందన్నమాట. కాబట్టి ఇదే అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ వచ్చి ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను అనమాట. సో నేను ఎందుకు చేశాను ఈ వీడియో అని అంటే, బెంగళూరులో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు కదన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే చేశాను. ఎనీవే మీకు కూడా ఇలాంటి విషయాలు అయితే తెలియజేస్తూ ఉంటాను. మరి పక్క రాష్ట్రాల్లో కూడా ఆ నోటిఫికేషన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, అక్కడ కూడా శాలరీస్ ఎంత ఉంటాయి అనేది అది తెలుసుకోవడంలో తప్పైతే లేదు. కాబట్టి సో అందరూ కూడా ప్రతి విషయాన్ని తెలుసుకునేటటువంటి ఆలోచన అయితే చేయండి. సో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, ఎందుకు చేస్తున్నామన్నా అని చెప్పేసి మీరు నా క్వశ్చన్ చేయొద్దని చెప్పేసి అందుకే నేను ముందాలనే మీకు చెప్తున్నాను. ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 15 లోపు అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫారంని అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదేనమాట. ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి, మీ యొక్క ఆలోచన ఏందనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ఇలా పక్క రాష్ట్రాల వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయాలా వద్దా, ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు తెలియజేయాలా, లేకపోతే కంట్రీ వైజ్గా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు కావాలా వద్దనేది ఈ వీడియో కింద ఏ స్టేట్ అంటే మీకు కొంచెం కామెంట్ అయితే చేయండి. సో ఓపిక ఒక 2 minutes ఓపిక చేసుకొని కామెంట్ చేయండి. మీకు నచ్చినటువంటి వీడియోస్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.